హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న అధ్యక్షతన సివి రామన్ స్కూల్ మరియు మాంటిసోరీ స్కూల్ విద్యార్థులకు డిఆర్సీసీ మరియు కంపోస్ట్ షెడ్ వద్ద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. చైర్పర్సన్ మాట్లాడుతూ ఇంటి దగ్గర వేరు చేసిన చెత్తతో పొడి చెత్తను డిఆర్సీసీ వద్దకు తీసుకొచ్చి రీసైక్లింగ్ లేదా రివ్యూ చేసుకోవచ్చని, తడి చెత్తను కంపోస్ట్ కు తీసుకొచ్చి ఎరువు తయారు చేసుకుని మొక్కలకు వాడుకోవచ్చని, మీ తల్లిదండ్రులకు ఇంటి వద్దనే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని, చెత్త వేరు చేసిన తర్వాత ప్రాసెసింగ్ జరిగే విధానాన్ని విద్యార్థులకు వివరిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ కవర్స్ ని ఏమాత్రం వాడకూడదని తెలియజేయడం జరిగింది. స్కూల్ పిల్లలంతా స్వచ్ఛతా ప్రతిజ్ఞ మరియు వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్పర్సన్ అనిత, కౌన్సిలర్స్ నళినీదేవి, రవి, హరీష్, స్కూల్ ప్రిన్సిపల్, శానిటరీ ఇన్స్పెక్టర్ బాలాయల్లం, వన మహోత్సవ సూపర్వైజర్ శంకర్, పర్యావరణ అధికారి రవికుమార్, వార్డ్ ఆఫీసర్స్, మెప్మా ఆర్పీలు, స్కూల్ విద్యార్థులు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో కూడా ఎరువు తయారు చేసుకోవచ్చు, కానీ ఎవరు ముందుకు వస్తారు? మరి మన ఇంటి నుంచి ఎరువు తయారు చేయడంలో మనం కూడా ఎదగాలి. ఓకే, మరి ఇదంతా కూడా మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో పేరెంట్స్కి చెప్పి, మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి, వాళ్ళని మన స్వచ్ఛ హుస్నాబాద్గా మన పట్టణం మంచిగా పరిశుభ్రంగా చేయించండి. ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, చూసినాం కదా, అదంతా కంప్లీట్ 45-60 డేస్ తర్వాత ఈ విధంగా తయారైంది. ఇది జల్లడబట్టినోళ్ళే కంప్లీట్ ఇట్లా కనిపిస్తుంది. దీన్ని న్యాచురల్గా ఎరువు మనం డిఏపి అవన్నీ వేస్తాం కదా, అన్నిటికన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది పొలాలకు. చూసి రాశారు. చిన్నపిల్లలు ఉన్నందులో డైపర్స్ ఉన్నాయి, అవిటిని కూడా పేపర్లో చుట్టి వేరే చెత్తలే వేరే ఇవ్వాలి, సపరేట్. మీ ఇంట్లో రెడ్ పిన్ లేకపోయినా వేరే వేస్ట్ దాంట్లో వేసి ఇవ్వాలి. మళ్ళీ అన్నము కూరలు మిగిలిన కూరగాయల తొక్కలు కూడా కవర్లో కట్టి అసలే వేయాలి, డైరెక్ట్గా తడిచేది దాంట్లో వేయాలి, గ్రీన్ కలర్ పిన్ వేయాలి. మళ్ళీ కొత్త ప్రోడక్ట్ తయారు. ఓకేనా? ప్లాస్టిక్ అనగానే చాలా ప్లాస్టిక్ అని వస్తుంది. ప్లాస్టిక్ చాలా రకాలు ఉంటాయి. దాంట్లో ఒక రకం ప్లాస్టిక్, దీన్ని ఎల్డి అంటారు. మిల్క్ ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్ ఉంది కదా, ఇది